సినిమా వార్తలకు స్వాగతం. ఈరోజు ఫిల్మ్ నగర్ బోగట్టులో తెలుసుకునే వార్త ఏంటంటే, పాక్ నటీనటులపై బ్యాన్ విధించడం. పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై పాకిస్తానీ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ఇదొక పిరికి చర్య అంటూ చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వారిని తక్షణమే చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. వీరు చేసిన ఈ ప్రకటనలు మన దేశాన్ని అగౌరవపరిచే మాత్రమే కాదు, ఉగ్రవాదం కారణంగా ప్రాణాలను కోల్పోయిన అమాయకులను, మన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ధైర్య సైనికులను కూడా అవమానించేలా ఉన్నాయి. భారతదేశంలో పనిచేస్తున్న పాకిస్తానీ కళాకారులు, చిత్ర నిర్మాతలపై పూర్తిగా బ్యాన్ విధించాలి. ఏ భారతీయ కళాకారుడు కూడా పాకిస్తానీ వాళ్లకు సహకరించొద్దు. గాయనీ గాయకులు పాక్ సింగర్స్తో వేదికలను పంచుకోవద్దు. కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవానికి దోహదం చేయడమేనని భారత చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన దేశాన్ని బహిరంగంగా అగౌరవపరిచే వారికి మద్దతు ఇవ్వడం మానేయాలి. ఇది కేవలం కళ గురించి మాత్రమే కాదు, ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో మన దేశంతో నిలబడడం గురించే ఇదంతా అని ఆ ప్రకటనలోనైతే పేర్కొన్నారు. నిజానికి చాలామంది పాకిస్తాన్ కళాకారులు మన బాలీవుడ్లో పనిచేస్తుంటారు. ఇక్కడ పనిచేయడమే కాకుండా ఇక్కడ వీళ్ళకి చాలా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది బాలీవుడ్లో. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వారే. పైగా పాకిస్తాన్ భక్తులు కూడా ఇక్కడ చాలామంది ఉండడం వల్ల బాలీవుడ్లో వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే ఇప్పుడే కొంచెం మార్పు వస్తుంది. ఈ మధ్య కొంచెం హిందువుల్లో కూడా మార్పు వచ్చి ముస్లింలు చేసినటువంటి ఈ దౌర్జన్యాలు, అన్యాయాలు గ్రహించారు. ఒకప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మాత్రమే బాలీవుడ్ అనే విధంగా ఉండేది. అలాగే చాలామంది నిర్మాతలు కూడా ఈ మాఫియా చుట్టే తిరిగేవారు. అలాగే రచయితలు కూడా ఈ ముస్లిమ్సే ఉండేవాళ్ళు. దానివల్ల మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా బాలీవుడ్లో పాకిస్తాన్ నటీనటులతో పాటు మిగతా టెక్నీషియన్స్ కూడా వచ్చి చేరారు. దీనివల్ల ఎంతోమంది మనవాళ్ళు కూడా నాశనం అయిపోయారు. ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నటువంటి బాలీవుడ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కొంచెం తన యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తుంది.